ఫస్ట్ టైం మా బుజ్జి వద్దు అనకుండా పంపిస్తుంది. వస్తావా వస్తావా నేను దేవాన్షు వస్తావా? దేవాన్షు వద్దే. పచ్చడా విత్ పులిహోర బెస్ట్ కాంబినేషన్. 900 మెట్లు అయితే కంప్లీట్ అయిపోయినాయి. ఇంకెన్ని 2650 కావాలి ఇంకా. ఇప్పటికి 900 అంటే ఇట్లా హైట్గా ఉన్నాయి అన్నట్టు. ఎలా ఉంది అంటే కష్టంగా ఉంది, బట్ గోయింగ్. అక్కడ బోర్డు అవుతుంది. సో అందరిని ఒకేసారి అక్కడ పోలీసులు ఉన్నారు, మధ్యలో దారం కట్టి అందరిని ఒకేసారి పంపిస్తున్నారు అన్నట్టు. లోపలికి దర్శనానికి పంపించే ప్లేస్లోనే పక్కకి కొంచెం అలా అంటే సైడ్కి వచ్చి పడుకున్నాం కాదు పడుకుంటాను. మా వాళ్ళు ఆల్రెడీ పడుకున్నారు, ఇప్పుడు పడుకుంటాం. మార్నింగ్ 7 అంటారు 10 అంటారు ఏంటిదో తెలియదు. హలో గైస్, అందరికీ నమస్తే. ఈరోజు వ్లాగ్ ఏంటంటే నేను తిరుపతికి అయితే వెళ్తున్నాను. నేను ఫ్రెండ్స్తో వెళ్తున్నాం. మేము 4 ఫ్రెండ్స్ అయితే వెళ్తున్నాం. 5 ఫ్రెండ్స్ అయితే వెళ్తున్నాం. లగేజ్ అయితే మొత్తం రెడీ చేస్తుంది మా బుజ్జి. అంటే మేము ఫ్యామిలీ తోటి రీసెంట్గానే ఒక 3 months అవుతుంది అనుకో. 4 months అవుతుంది అనుకుంటా. అప్పుడు వెళ్ళినాం, వీడియోస్ కూడా అప్లోడ్ చేసినాం. మళ్ళీ ఇప్పుడు వెళ్తున్నా ఫ్రెండ్స్ తోటి. సో లగేజ్ అంతా ప్యాక్ చేస్తుంది మా బుజ్జి. లగేజ్ అంతా ప్యాక్ చేస్తుంది, ఏమేం కావాలి అంటే 3 daysకి వెళ్తున్నా. సో 3 daysకి లగేజ్ అంతా ప్యాక్ చేసి పెడుతుంది. పోయేదారిలో మేము తినడానికి పులిహోర కూడా రెడీ చేసింది. ఇదిగోండి పులిహోర, గంటే, ఇంకా ఇది పచ్చడి అనే మామిడికాయ పచ్చడి. సో అంటే మా 5గురికి సరిపోయేటట్టుగా ఈరోజు నైట్కి తినడానికి ఇదైతే ప్రిపేర్ చేసింది. ఈ వ్లాగ్ని అయితే నేను కంటిన్యూ చేస్తా. ఫస్ట్ టైం మా బుజ్జి వద్దు అనకుండా పంపిస్తుంది. ఎందుకంటే దేవుడు అంటే తిరుపతికి వెళ్తున్నా కదా, సో దానివల్ల వద్దంట. అదే వేరే కాడికి అయితే అస్సలు నో ఛాన్స్, నేను కూడా వస్తా తోకలాగా అనేది. ఇలా మాత్రం అవుతలేదు. ఈరోజు కొంచెం సపోర్ట్ చేస్తుంది. ఈరోజు నైట్ బయలుదేరి రేపు మార్నింగ్ తిరుపతికి వెళ్తాం. రేపు మార్నింగ్ అక్కడ తిరుపతిలో మళ్ళీ అలిపిరి మెట్ల నుంచి నడుచుకుంటూ తిరుమలకి వెళ్తాం. తిరుమలకి వెళ్ళి అక్కడ దర్శనం చేసుకొని మళ్ళీ అక్కడ 1 day స్టే చేసి మళ్ళీ ఇక్కడికి అయితే అవుతాం. దీని ఫుల్ వ్లాగ్ అయితే లాస్ట్ వరకు చూడండి. అలిపిరి మెట్లు అన్నీ ఇక నేను అంతా కవర్ చేస్తా. ఓకేనా? వస్తావా నేను దేవాన్షు వస్తావా? దేవాన్షు వద్దే, నేను మళ్ళీ వస్తా, సరేనా? మోహన్ని తీసుకెళ్ళాలని వాని ప్లాన్ అన్నట్టు. ఎగురుతాడు, నవ్వుతాడు, కొద్దిసేపు వెనకనే తిరుగుతాడు. నాకంటే ముందే డోర్ దగ్గరికి పోయి నిలబడతాను. చూసిలే, డోర్ తీస్తే అంతే నాకంటే ముందే ఉరుకుతాడు. బట్ ఇప్పుడు కష్టం తీసుకెళ్ళడం కదా, సో తప్పదు, ఏం చేద్దాం. ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి ఒక 1/2 hour అవుతుంది. అవుటర్ దిగినాం, ఇప్పుడే విజయవాడ రోడ్డుకి అయితే వచ్చినాం. ఈ నుంచి స్టార్ట్ అయితే మార్నింగ్ అవుతుంది. మార్నింగ్ ఏ టైం అవుతుందో మొత్తానికి అయితే చూద్దాం. వెళ్తుంటే మధ్యలో ఇక మాకు నైట్కి డిన్నర్ ఇదే అని చెప్పినాం కదా, పులిహోర మామిడికాయ పచ్చడి తినుకుంటూ కార్లో వెళ్తాను మెల్లగా. సిగ్గు పడతాడు. అద్దంకి నుంచి కొంచెం దూరం వచ్చాక మేము ఇక్కడ ఒక దాబా దగ్గర ఆగైతే పులిహోర అయితే తింటున్నాం. అండ్ ఇక్కడ దాబాలో డైరెక్ట్గా పులిహోర తినడానికి ఛాన్స్ లేదు. సో దానికోసం అని చెప్పి వెజ్ వింటది పుల్కా ఉన్ని పన్నీర్ మా వాళ్ళు అయితే ఆర్డర్ చేసుకున్నారు. ఇది తినేసి మళ్ళీ ఈ నుంచి స్టార్ట్ అవుతాం. పచ్చడా విత్ పులిహోర బెస్ట్ కాంబినేషన్. పుల్కా ఉంది, మేతి చామన్ అంట. నేను పన్నీర్ కాజు కర్రీ, అది కాజు కర్రీ అంట. వెజ్, ఓన్లీ వెజ్, మొత్తం వెజ్. మా గ్రూప్లో అందంలో అయినా, టీవీలోనైనా, ఫిజిక్లోనైనా, ఆస్తులో అయినా మా వాడి నెంబర్. తిన్నాము, ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ అవుతాను. నైట్ 2కి అయితే నెల్లూరుకి వచ్చినాం. 2 అయింది. నెల్లూరులో మా ఫ్రెండ్ కౌశిక్ వాళ్ళ ఇంటి దగ్గర అయితే వచ్చి స్టే చేసినాం.
అంటే మేము కాలినడకన కొండపైకి ఎక్కుదాం అనుకున్నాం కదా 2కి టికెట్స్ ఇస్తారంట ఆఫ్టర్నూన్. సో ఇప్పుడే పోయి అక్కడ వెయిట్ చేయడం ఎందుకని చెప్పి ఇక్కడ నెల్లూరులో మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికాడ స్టే చేసి పడుకొని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసి ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాం. మళ్ళీ ఇది నుంచి 2 అవర్స్లో వెళ్ళిపోయి టికెట్స్కి అయితే నిలబడతాం. టికెట్స్ తీసుకొని అక్కడ నుంచి మళ్ళీ కొండపైకి. ఇప్పుడే మేము భూదేవి కాంప్లెక్స్కి అయితే వచ్చినాం. ఇక్కడ టికెట్స్ తీసుకొని ఈ నుంచి కొండకి వెళ్ళాలి. ఆల్రెడీ పబ్లిక్ అయితే ఫుల్గా ఉన్నారు, లోపల లైన్లో నిలబడి ఉన్నారు. మేము టికెట్లకి వెళ్ళి మేము లైన్లో నిలబడతాం, టికెట్లు కావాలి కదా. ఇది సిచ్యువేషన్. లైన్లో అయితే ఇంతమంది ఉన్నారు, చాలా ఉన్నారు. ఇంకా అదంతా అదే వాళ్ళే ఫుల్గా ఉన్నారు. ఇప్పుడు టైము 1:18 అవుతుంది. 2కి అయితే స్టార్ట్ చేస్తారు టికెట్స్ ఇవ్వడం. చాలామంది పబ్లిక్ ఉన్నారు ఇప్పుడైతే ప్రజెంట్. టికెట్స్ అయితే ఇప్పుడే తీసుకున్నాం. ఇవ్వండి 6 సారీ మేము అంటే మా ఫ్రెండ్ ఇక్కడ తిరుపతిలో ఒక ఫ్రెండ్ యాడ్ అయ్యిండు. సో మొత్తం 6 మెంబర్స్ అయితే ఇక్కడ నుంచి టికెట్ తీసుకొని బయటకు వచ్చినాం. ఇప్పుడే టోకెన్స్ తీసుకున్న తర్వాత మా ఫ్రెండ్ వాళ్ళ హోటల్ దగ్గరికి అయితే వచ్చి ఫుడ్ తింటాను. మా కోసం వెజ్ చేయమంటే బగారా రైస్ అయితే చేసాడు. అండ్ గుత్తంకాయ మా కౌశిక్ వాళ్ళ ఇంటికాడ నుంచి తెచ్చినాం. ఇంకా ఇవన్నీ మొత్తం వెజ్ తోటి, నాన్ వెజ్ ఏం లేకుండా. అండ్ ఈ బిర్యానీ ఇంతకుముందు నేను మటన్ బిర్యానీ ఉండి చికెన్ బిర్యానీ ఫుడ్ వీడియో ఒకటి షార్ట్ వీడియో అప్లోడ్ చేశా యూట్యూబ్లో. అదే తిరుపతి వచ్చినప్పుడు. మన సిటీ బిర్యానీ అని ఉంటుంది, గూగుల్లో కూడా ఉంటుంది. ఒకవేళ వీలుంటే సెర్చ్ చేసి రండి. మా ఫ్రెండే. దర్శనానికి అయితే స్టార్ట్ అయినాం, అంటే కాలినడకన కొండెక్కడానికి అయితే స్టార్ట్ అయినాం. లగేజ్ అంతా కార్లో పెట్టినాం. కావాల్సినవి అన్నీ అందరి అంటే మా 6 మెంబర్స్కి కావాల్సినవి అన్నీ ఈ ఒక్క బ్యాగ్లో పెట్టుకొని ఇదైతే పట్టుకొని పోతున్నాం. అక్కడ అంటే లగేజ్ ఇచ్చి మళ్ళీ కొండ మీద కలెక్ట్ చేసుకోవచ్చు అంట. సో అన్నీ దీంట్లో పెట్టుకున్నాం. దర్శనానికి మళ్ళీ సపరేట్గా వేరే డ్రెస్సులు ఉన్నాయి. సో ఇక్కడ మనకు స్టార్టింగ్లోనే ఉంది అంటే లగేజ్ పెట్టుకోవడానికి. సో ఈడ లగేజ్ పెట్టేసి మనం ఇక్కడ నుంచే స్టార్ట్ అవ్వచ్చు. ఇక్కడ లగేజ్ ఇక్కడ ఇచ్చుకుంటే మళ్ళీ మనకి కొండ మీద కలెక్ట్ చేసుకోవచ్చు. సో అలాంటి ఇక్కడ ఎలాంటి ఛార్జెస్ ఏమి ఉండవు. ఆల్మోస్ట్ తిరుపతిలో అన్నీ ఫ్రీగానే ఉంటుంది. సో ఫస్ట్ అయితే లగేజ్ ఇక్కడ ఇస్తాం, ఇచ్చి బయలుదేరాం. ఫస్ట్ టైం కాలినడకన కొండ ఎక్కుతున్నా అలిపిరి మెట్ల ద్వారా. సో 3500 మెట్లు అంట. చూద్దాం ఎంతసేపట్లో ఎక్కుతాం, మైండ్ ఎక్కగలమా లేదా. మనం ఎక్కుతా 100% ఎక్కుతా, కష్టమైనా ఏదైనా ఎక్కుతా. బట్ ఎంత టైం ఎక్కుతానో తెలియదు. ఇక్కడ కొబ్బరికాయ కొట్టి స్టార్ట్ అవుతున్నారు అందరూ. స్టార్టింగ్లోనే మనకి ఇక్కడ ఒక ఇది చూడండి, ఇక్కడ మోకాళ్ళు అంటే ఇక్కడ ఈ గుర్తులు ఉన్నాయి కదా, ఈ గుర్తుల దగ్గర మోకాళ్ళు ఇలా పెట్టి మొక్కుకుంటే కాళ్ళ నొప్పులు కానీ ఉంటే పోతాయంట. ఇలా మొక్కుకొని ఈ నుంచి స్టార్ట్ అవుతారంట. ఇప్పుడు 700 మెట్ల దగ్గర అయితే ఉన్నాం. ఇంకా 2850 మెట్లు అయితే ఉన్నాయి. చిన్నగా గ్యాప్ తీసుకుని వెళ్ళిపోతున్నాం. 900 మెట్లు అయితే కంప్లీట్ అయిపోయినాయి. ఇంకెన్ని ఒకటిది 2650 కావాలి ఇంకా. ఇప్పటికి 900 స్టెప్స్ అయితే కంప్లీట్ అయినాయి. 1150 మెట్ల దగ్గర ఉన్నాం ఇప్పుడు. ఈ మధ్యలో కొన్ని మెట్లు ఉన్నాయి, మంచి ఇట్లా హైట్గా ఉన్నాయి అన్నట్టు. ఇంకా 8 కిలోమీటర్లు ఉన్నదంట తిరుమలకి. ఇక్కడ ఉంది చూడండి బోర్డు. ఇంకా 1750 మెట్లు అయితే ఉన్నాయి. ఎలా ఉంది అంటే కష్టంగా ఉంది, బట్ గోయింగ్. 2000 మెట్ల దగ్గర అయితే ఉన్నాం. ఇంకొక 1500 మెట్లు అయితే ఉన్నాయి. మొత్తం తడిచిపోయిన టీషర్ట్ మొత్తం తడిచిపోయింది. మా వాళ్ళు కింద ఉన్నారు, 2-3 పైన ఉన్నారు. మెల్లిగా ఎక్కుతున్నాం. గాలిగోపురం దగ్గర అయితే ఉన్నాం ఇప్పుడు ప్రజెంట్. ఇంకా ఐ థింక్ ఇంకా ఇంతకుముందు 15 అన్నా కదా, ఇంకా 13 ఉండొచ్చు. 13 కాదు 14 ఉండొచ్చు. జస్ట్ 100 స్టెప్స్ ఏమో ఎక్కి అంతే. ఇక్కడ నుంచి ఒకసారిగా అందరినీ పంపిస్తున్నారు, అంటే ఒకసారి బ్యాక్ సైడ్ చాలామందిని ఒకేసారి పంపిస్తున్నారు. ఇక్కడ నుంచి జంతువులు అంటే పులులు కానీ ఏమైనా ఉంటాయని చెప్పేసి పంపిస్తున్నట్టుంది. ఆడ బోర్డు అవుతుంది ఒకటి, ఒంటరిగా వెళ్ళకూడదు, గుంపుతో వెళ్ళాలి అని చెప్పి.
సో గుంపుతో వెళ్తే సేఫ్, ఒంటరిగా వెళ్తే ఏదైనా ప్రమాదం జరగవచ్చు జంతువులతో అని చెప్పి అక్కడ బోర్డు అవుతుంది. సో అందరిని ఒకేసారి అక్కడ పోలీసులు ఉన్నారు, మధ్యలో దారం కట్టి అందరిని ఒకేసారి పంపిస్తున్నారు అన్నట్టు. గోకుల నందన గోవింద ఆనంద రూప గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శేషాద్రి నిలయ గోవింద శ్రీ శ్రీనివాస గోవింద గోవింద హరి గోవింద గోవింద హరి గోవింద. అక్కడ ఆగిపోయింది. ఇలా ఒక 10 minutes నుంచి ఇక్కడ సైడ్లకి వాల్స్కి రాసి ఉన్నది అన్నట్టు, మంత్రాలు ఉన్నాయన్నట్టు. అవి చదువుకుంటూ పాడుకుంటూ ఈ ముసలో అలా నడుచుకుంటూ వస్తున్నాం. ఇప్పుడు ఎన్నో మెట్టు దగ్గర ఉన్నామో కరెక్ట్గా ఐడియా లేదు. మళ్ళీ ఇక్కడ కొద్దిసేపు అయితే ఆపిల్లు, మళ్ళీ ఒక కొంతమంది 50 members అయ్యేదాకా ఆపి 50 members అయ్యేలాగా ఆపి మళ్ళీ స్టార్ట్ అయినా. ఈసారి మెట్లు దూరం ఉన్నాయి, నడక కొంచెం ఎక్కువ ఉండి మెట్లు దూరం ఉన్నాయి. సో అందుకు ఈ 1500 మెట్లు కొంచెం లేట్ అవుతుంది. ఇక్కడైతే కూర్చున్నాం, మా వాళ్ళు ఇంకా 2 వస్తున్నారు, వాళ్ళ కోసం వెయిట్ చేస్తాను. ఈలోపు మా వాళ్ళు అక్కడ రాళ్ళతోటి ఇల్లు కడుతున్నారు. అదే రాళ్ళతోటి ఇల్లు కట్టిల్లు మా వాళ్ళు ఇప్పుడే. నేను ఇంతకుముందు వచ్చినప్పుడు జపాలీలో సేమ్ అలాగే జస్ట్ ఇప్పుడే హనుమాన్ టెంపుల్కి అయితే వచ్చినాం. హనుమాన్ టెంపుల్ అంటే హనుమాన్ దేవుడున్న దగ్గరికి అయితే వచ్చినాం. బ్యాక్ సైడ్లో చూడండి, ఇప్పుడే వచ్చినాం. సో ఈ నుంచి ఇంకెంత అనేది చూడాలి. 2830 steps దగ్గర ఉన్నాం, కొత్త మండపం అంట. అండ్ ఇంకా 4.40 km దూరంలో అయితే ఉన్నాం తిరుమలకి. ఇప్పుడు స్టెప్స్ అనేది దూరంగా ఉన్నాయి అన్నట్టు. సో స్టెప్స్ కౌంట్ అనేది చాలా తొందరగా కాకుండా లేట్ అవుతుంది. నార్మల్గా నడుచుకుంటూ వెళ్ళిపోవడం అవుతుంది, స్టెప్స్ కాకుండా. సో అందువల్ల లేట్ అయిపోతుంది, అంటే స్టెప్స్ తగ్గిపోతున్నాయి. ఇంకా చాలా దూరం ఇలాగే నడుచుకుంటూ వెళ్ళాలంట. టెంపుల్ దగ్గరికి వచ్చినప్పుడు ఇంతకుముందు హనుమాన్ టెంపుల్ విగ్రహం చూసారు కదా, అక్కడికి వచ్చినప్పుడు అంటే సగం వచ్చినట్టు అంట, ఇక మిగతాది సగం ఇదే ఈ నడక. ఇప్పుడు ప్రజెంట్ అయితే రోడ్డు మీద అంటే వెహికల్స్ వెళ్ళే దారిలో ఉన్నాం. మెట్లెక్కి ఇప్పుడు వెహికల్స్ వెళ్ళే దారిలో నడుచుకుంటూ వెళ్తాను. ఇంకా మోకాళ్ళ పర్వతం వెళ్ళలేదు, ఇంకా ముందు వస్తుంది అంట. ఇది కొంచెం ఈజీగా ఉన్నది, అంటే కిందికి ఇలా నడుచుకుంటూ అంటే వెనుక నుంచి తోస్తున్నట్టుగా కిందికి డౌన్ ఉండడం వల్ల ఈజీగా వెళ్ళిపోతున్నాం అన్నట్టు. గోవింద మొక్కల పర్వతం చూడలేదు, ఎక్కాలి. 2.40 kilometers ఉంది ఇంకా తిరుమలకి. ఇప్పుడు ఇక్కడ మోకాల పర్వతం దగ్గర మోకాల మిట్ట గోపురం. ఇప్పటికైతే స్టెప్స్ అయితే కంప్లీట్ అయిపోయి పైకి వచ్చినాం, తిరుమల కొండ మీదకి వచ్చినాం. అంటే ఇంకా లోపలికి అయితే వెళ్ళలేదు. లాస్ట్ స్టెప్కి వచ్చి ఇక్కడ కూర్చున్నాం. ఈ నుంచి మళ్ళీ లోపలికి తిరుమల లోపలికి వెళ్ళి ఆ తర్వాత మాకు రేపు ఉంది దర్శనం. ఇప్పుడు పోయి మా ఫ్రెండ్స్ 2 గుండు చేసుకుంటున్నారు. తర్వాత స్నానం చేసి ఆ తర్వాత దర్శనానికి వెళ్తాం. ఆఫ్టర్ 12 తర్వాత రేపు మాకు దర్శనం అవుతుంది. బట్ పోయి వెయిటింగ్ దాంట్లో ఏంటది వెయిటింగ్ హాల్స్ ఉంటాయి కదా, అక్కడ ఉండాల్సి వస్తుంది. రేపు మాకు ఎర్లీగా కావాలంటే ఇప్పుడు పోవాల్సిందే. టికెట్స్ ఉన్నాయి, బట్ దర్శనం ఎలా అనేది కరెక్ట్గా తెలియదు. ఇంకా తిరుమలకి అయితే ఎంటర్ అయినాం. ఇప్పుడు రూమ్స్ కోసం అయితే వెళ్తున్నాం. ఒకవేళ ఛాన్స్ ఉంటే రూమ్స్ దొరికితే కనుక తీసుకుంటాం, లేకపోతే చూడాలి. ఇక మా వాళ్ళు ఇప్పుడే తల్లినీళ్ళలో అయితే ఇస్తున్నారు. కావమా ఇచ్చిండు. నెక్స్ట్ కౌశికే, ఆ తర్వాత మావాడు వెంకట్. మావాడు కూడా ఇప్పుడే తల్లినీళ్ళలో అయితే ఇచ్చిండు. ఇప్పుడు టైం వచ్చేసి 1 అవుతుంది. ఇప్పుడే ఫ్రెష్ అప్ అయినాం. మా వాళ్ళు తలనీళ్ళు ఇచ్చినాక వాళ్ళు ఫ్రెష్ అప్ అయ్యారు, మేము ఫ్రెష్ అప్ అయినాం.
ఇప్పుడు దర్శనానికి అయితే వెళ్తాం. ఈ 12 తర్వాత వెళ్దాం అని చెప్పేసి అనుకున్నాం. బట్ టైం వచ్చేసి 1 అవుతుంది. ఇప్పుడు దర్శనానికి వెళ్తాం. అండ్ మార్నింగ్ అవుతుంది అనుకుంటున్నాం దర్శనం. చూడాలి, రేపటికే టికెట్స్ ఉన్నాయి. అంటే ఆల్రెడీ డే స్టార్ట్ అయిపోయింది 12 తర్వాతే. దర్శనానికి అయితే వెళ్తున్నాం. ఇప్పుడు 1:30 అవుతుంది. మార్నింగ్ 10 కంట. కానీ ఒకవేళ ఛాన్స్ ఉంటే పంపించవచ్చు, లేకపోతే ఆడ వెయిట్ చేయాల్సి వస్తుంది అని చెప్పేసి అన్నారు. మేము ఈరోజు వచ్చింది అంటే ఇప్పుడు దర్శనానికి వెళ్తున్న రోజు వచ్చేసి ఫ్రైడే. సో ఈరోజు చాలా రష్ ఉంటుందంట. అంటే చాలా మంది భక్తులు ఉంటారంట. ఒక 8 to 10 hours దర్శనం అవుతుందంట. టికెట్ ఉన్నా కానీ అంతేనంట. మరి చూద్దాం ఎంత టైం అవుతుందో. మాకు రూమ్స్ ఏం దొరకలేదు, అంటే లేవు. అండ్ లోపలికి దర్శనానికి కూడా పంపలేదు. సో ఇక ఒక చేప కొనుక్కున్నాం 300 పెట్టి. 600 బాయ్, 600 పెట్టి ఒక చేప కొనుక్కున్నాం. 500 పెట్టి ఒక చేప కొనుక్కున్నాం. 6 అన్నాం. ఎవరికి వాళ్ళు చెద్దరు కప్పుకొని అది కొనుక్కొని లోపలికి దర్శనానికి పంపించే ప్లేస్లోనే పక్కకి కొంచెం అలా అంటే సైడ్కి వచ్చి పడుకున్నాం కాదు, పడుకుంటాను. మా వాళ్ళు ఆల్రెడీ పడుకున్నారు. ఇప్పుడు పడుకుంటాం. మార్నింగ్ 7 అంటారు, 10 అంటారు, ఏంటిదో తెలియదు. ఒకవేళ తొందరగా పంపిస్తే తొందరగా. ఇప్పుడు టైము 9 అవుతుంది. నైట్ మేము పడుకొని లేచి ఇప్పుడు లైన్లోకి అయితే వచ్చినాం. ఇప్పుడే జస్ట్ ఒక 9కి అయితే ఓపెన్ చేసిళ్ళు. 8:30 ఆ టైంలో ఓపెన్ చేసిళ్ళు. ఇప్పుడైతే లోపలికి దర్శనానికి లైన్లో క్యూలో అయితే నిలబడ్డాం. పబ్లిక్ అయితే బాగానే ఉన్నారు ఇప్పటికైతే. అది ఫ్రీ దర్శనం అనుకుంటా. మధ్యలో లగేజ్, కెమెరాలు అన్నీ ఇచ్చేస్తాం. దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. బయటకు వచ్చినాం. తర్వాత ప్రసాదం తీసుకోవడానికి బయటకు వచ్చి లడ్డు ప్రసాదం అయితే తీసుకొని అక్కడ కొంచెం టేస్ట్ చేసి లగేజ్ కలెక్ట్ చేసుకొని రిటర్న్ కొట్ట దిగే